హాయ్ అండి. ఈరోజు వీడియోలో మా మమ్మీ ఏం కర్రీ చేశారో చూద్దాం రండి. గోంగూర పచ్చి రొయ్యలండి. ఫస్ట్ గోంగూర ఉడకబెట్టుకోవాలండి. గోంగూర, టమోటా, పచ్చిమిర్చి వేసి బాగా ఉడకబెట్టాలండి. తర్వాత వేరే బాండీ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. తర్వాత ఉడకబెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలండి. తర్వాత పసుపు, కారం వేసి బాగా మిక్స్ చేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. తర్వాత ఉడకబెట్టిన గోంగూరని బాగా మెదుపుకోవాలండి. మిక్సీ పట్టకండి. ఇలా మెదుపుకుంటేనే టేస్ట్‌గా ఉంటుంది. తర్వాత ఆ మెదుపుకున్న గోంగూరని కర్రీలో వేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. రుచికి సరిపడినంత. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే గోంగూర పచ్చళ్ళు రెడీ అండి. దీన్ని బాగా కలుపుకొని అన్నంతో ఓ 2 రొయ్యలు పెట్టుకొని తిన్నారంటే భలే ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. సపోర్టివ్‌గా